హాయ్ ఫ్రెండ్స్, అందరికీ పెళ్లి కార్డ్స్ మనము పడేస్తుంటాం కదా, అవి పడేయకుండా మళ్ళీ రీయూజ్ ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చూద్దాము. సో ఫస్ట్ మెథడ్ వచ్చేసి ఈ విధంగా కట్ చేసుకోవాలి. దాన్ని కట్ చేసుకొని ఫోల్డ్ చేసుకోవాలి. పైన కొంచెము చిన్నగా ఫోల్డ్ చేసుకోవాలి, కింద కొంచెం ఎక్కువ ఫోల్డ్ చేసుకోవాలి. ఫోల్డ్ చేసుకున్న దాన్ని మళ్ళీ సైడ్ కూడా ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. ఫోల్డ్ చేసుకున్న దాన్ని ఈ విధంగా కింద పైన బార్డర్స్ని అయితే కట్ చేసుకోవాలి. మధ్యలో కట్ చేసుకోవద్దు. మనం 3 ఫోల్డ్స్ చేసినాం కదా, అది మధ్యలో కట్ చేయకుండా కింద పైన ఈ విధంగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకుంటే ఇప్పుడు మంచి ఒక ఎన్వలప్ కవర్ అయితే రెడీ అయిపోతుంది. సో ఈ విధంగా సైడ్లకు గమ్ బట్టి అతికించుకొని మనం కింద కట్ చేసిన దాన్ని కూడా అంటించేసుకోవాలి. అంటించుకుంటే ఇప్పుడు మంచి ఎన్వలప్ కవర్ అయితే రెడీ అయిపోయింది. సో ఈ విధంగా నేను ఇంట్లోనే కవర్ రెడీ చేసుకొని మనం ఏదైనా ఫంక్షన్కి వెళ్ళినప్పుడు మంచిగా గిఫ్ట్ పర్పస్ లాగా ఇవ్వచ్చు. సో సెకండ్ మెథడ్ వచ్చేసి ఈ విధంగా ఒక కార్డ్ తీసుకొని అది ఒక సైడ్ కట్ చేసుకొని మళ్ళీ సేమ్ ఫస్ట్ మెథడ్లో ఎట్లా అయితే చేసుకున్నామో అట్లనే ఫోల్డ్ చేసుకోవాలి. సైడ్లో కూడా ఫోల్డ్ చేసుకోవాలి. ఫోల్డ్ చేసుకొని సైడ్లోనే అయితే కట్ చేసుకోవాలి. సేమ్ ఫస్ట్ మెథడ్లో ఎట్లా కట్ చేసుకున్నామో అట్లనే కట్ చేసుకోవాలి. పైన ఫోల్డ్ చేసింది కట్ చేసుకోవాలి, కింద ఫోల్డ్ చేసింది కట్ చేసుకోవాలి. మధ్యలో అయితే కట్ చేయొద్దు. నేను ఇక్కడ పైన కవర్ని అయితే కొంచెము డిజైన్ లాగా కట్ చేసుకున్నా. సో డిజైన్ ఏ విధంగా కట్ చేసుకోవాలో దాన్ని అయితే మార్కింగ్ అయితే ఈ విధంగా చేసుకున్నా. సో ఇప్పుడు దీన్ని కట్ చేసుకోవాలి. సో ఇప్పుడైతే మళ్ళీ ఇంకొక ఎన్వలప్ కవర్ అయితే రెడీ అయిపోయింది. ముందు దాంట్లో మనము ఈ బార్డర్స్ అనేటివి లోపలికి పేస్ట్ చేసినాం కదా, ఇప్పుడు బయటికి ఈ విధంగా ఫోల్డ్ చేసి గమ్ పెట్టి అతికించుకోవాలి. మరొక ఎన్వలప్ కవర్ అయితే రెడీ అయిపోతుంది. ఇంతే, ఎన్వలప్ కవర్ అయితే రెడీ. సో నచ్చితే లైక్ చేయండి. థర్డ్ మెథడ్ వచ్చేసి ఈ విధంగా ఒక కార్డ్ను కట్ చేసుకోవాలి. స్క్వేర్ షేప్లో కట్ చేసుకొని ఈ విధంగా కార్నర్లో ఫోల్డ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ టూ కార్నర్స్ ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. కింద కార్నర్ని ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని దాంట్లోకి ఫోల్డ్ చేసుకుంటే ఇంకా ఎన్వలప్ కవర్ అయితే రెడీ అయిపోతుంది. సో ఇంతే. ఇంకా వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇదైతే చాలా సింపుల్గా ఉంటుంది. సో ఫోర్త్ మెథడ్ వచ్చేసి ఈ విధంగా ఒక సైడ్ కార్డ్ తీసుకొని దానికి ఒక క్లాత్ అంటించుకోవాలి. గమ్ పెట్టి క్లాత్ అంటించుకోవాలి. రౌండ్ షేప్లో కట్ చేసుకోవాలి. మనం ముందు మార్కింగ్ చేసుకున్నాం కదా, దాన్ని రౌండ్ షేప్లో అయితే కట్ చేసుకోవాలి.
సో రౌండ్ షేప్ అయితే కట్ చేసుకున్నాను. దాన్ని కొంచెము డెకరేషన్ కోసం అని అయితే నేను ఫోమ్ షీట్ అయితే తీసుకొని కట్ చేసుకున్నాం. దాన్ని ఈ విధంగా రౌండ్గా కట్ చేసుకున్న దానికి ఈ విధంగా బార్డర్లో అయితే అంటించేసుకున్నాం. సో చూడడానికి కొంచెం లుక్ బాగుంటుందని అయితే ఈ విధంగా అయితే అంటించుకున్న, రౌండ్గా కట్ చేసుకున్న దాన్ని. సో దాన్ని రౌండ్ ఈ విధంగా ఫోమ్ షీట్ అంటించుకున్న తర్వాత దాన్ని హాఫ్ ఫోల్డ్ చేసుకోవాలి. దాన్ని హాఫ్ ఫోల్డ్ చేసుకొని గమ్ పెట్టి 2 సైడ్స్ పైన ఓపెన్ ఉండేటట్టు 2 సైడ్స్ అయితే అంటించుకోవాలి. అంటించుకుంటే ఇంకొక ఎన్వెలప్ కవర్ అయితే రెడీ అయిపోతుంది. దాన్ని ఈ విధంగా నా దగ్గర ఉన్న థ్రెడ్తోనైతే ఈ విధంగా దాన్ని టై చేసుకున్నాం. సో మీ దగ్గర జరీ థ్రెడ్ ఉన్నా కూడా టై చేసుకోవచ్చు. సో ఈ విధంగా మరొక ఎన్వెలప్ కవర్ అయితే రెడీ అయిపోతుంది. సో వీడియో ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. ఇంకా వీడియో అయితే ఇంతే. నచ్చితే కనుక లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.